తీసుకొచ్చిన పదార్థాలను ప్రభావ స్వీట్ను పూలను ఆయన పళ్ళను చీర జాకెట్ను తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకుని ప్రభావ మీరు దీవించి ఆశీర్వదించినందుకు మీకు స్తోత్రాలు ప్రభావ మరి నాయన నికుంటున్నాను. ఈరోజు శ్రీమంతం చేస్తుండగా ప్రభావ మీకు కావాలి భద్రత మన శ్రమను శోధనలు వచ్చినప్పుడు తప్పించావు నాయన మీకు స్తోత్రాలు. ఈరోజు ఈ రకంగా జరిగించడానికి చెప్తున్నాను. మీ చేతులకు తీసుకొచ్చిన పురుషును ఆయన స్వీట్స్ను చీరాజాయిటను తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకొని బిడ్డబడిలో పెడుతుండని మీ హస్తం బిడ్డమే చాపమని మీ చేతులకు నాయన మౌంటాన్ని అప్పగిస్తూ తీసుకొచ్చిన బిడ్డలను అప్పగిస్తూ నేను ఆమెను మహిమ తెచ్చుకుని చేస్తున్నామని పెడుతున్నాను పర్వతండి. చిన్నారి చల్లాయి కన్న కలలు నెరవేరు
బొజ్జల్లో కొలువై ఉన్నది దేవుళ్ళే. దేవుణ్ణి నీళ్ళాడే అమ్మలు కూడా దేవతలే. దివ్వి దివ్వెట్టం అందాల కోరాటం బొట్టు పెట్టింది అరుదైన పేరంటం. మహోన్నతుడా మీకు స్తోత్రం, సర్వోన్నతుడా సర్వాధికారి మీకు స్తోత్రం. యెహోవా అందరికీ ఉపకారం. నాయన ఇదిగో ఈ వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రములు ప్రభువా. మీరు ప్రతి ఒక్కరిని కనికరించు దేవుడు, మీ వైపు చూచి నాయన ఇదిగో వేడుకునే వారికి సమీపం ఉండే దేవుడు. ఈ సమయంలో ప్రభువా నాయన ఇదిగో మనీష్ను మౌనికాన్ని జ్ఞాపకం చేసుకొని చాలా కాలం తర్వాత మీ చిత్తమును బట్టి నాయన ఇదిగో చక్కని బహుమానం మీరు దయచేస్తున్నారు. వారి ఏళ్ళ మీరు గొప్ప కార్యములు చేసి ఉన్నారు. మీకు స్తోత్రం. మీరు చేసిన ప్రతి మేలుని బట్టి ఈ సమయంలో మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అదే కాక ప్రభావ వారి గృహంలో మీరు చేసిన అనేకమైన మేలులు స్వస్థతలను బట్టి మీకు స్తోత్రం. ఈ దినాన ఈ సంతోషానికి కారణం మీరై ఉన్నారు, ఈ ఆనందానికి కారణం మీరై ఉన్నారు ప్రభావ. సమస్తమైన ఆనందము, క్షేమము, సమాధానం మీలోనే దాగి ఉన్నది. మిమ్మల్ని కలిగి ఉంటే సమస్తమును మేము కలిగి ఉన్నట్టే ప్రభావ. నాయన ఓర్పు నిరీక్షణను కలిగిస్తుంది ప్రభా. మీకు స్తోత్రములు నాయన. ఇవ్వ బిడ్డల విషయంలో నాయన మీరు జ్ఞాపకం చేసుకున్నారు. చక్కని గర్భఫలాన్ని మీరు ఇచ్చారు ప్రభా. ఇంతవరకు మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కూడా మీకు స్తోత్రం ప్రభా. ఈ కార్యక్రమం జరుగుతుండగా మీ దీవెన ఆశీర్వాదాలను దయచేయండి. మీరు చేసిన కార్యాన్ని ప్రభా అనేక మంది వెల్లడిపరచడానికి ఈ గుడికి ఏర్పాటు చేసుకుని ఉండగా ప్రభా మీకు స్తోత్రం. కుటుంబస్తులను, బంధువులను, సంఘాన్ని, స్నేహితులు మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు నిజముగా మేలు చేయ దేవుడు ప్రభు. మిమ్మల్ని ఆశ్రయించిన వారిని ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన ముఖ్యంగా నాయన ఇదిగో భార్య భర్తను బట్టి మీకు స్తోత్రం, వారు కలిగిన బంధువర్గాలను బట్టి మీకు స్తోత్రం. మీ కార్యాన్ని బట్టి ప్రభా ఇదిగో ఈ సమయంలో మిమ్మల్ని స్తుతించుతుండగా ముందు జరగవలసిన ప్రతి వాడి విషయంలో మీరు మేలు చేయండి, క్షేమము దయచేయండి నాయన, సంతోషం కలగజేయండి. మా నోటి నిండా నమ్ము కలిగినట్లు చేయవాడు మీరు నాయన. కార్యములు జరిగించి ఇంతవరకు మీరు చేసిన కార్యాన్ని బట్టి అనేకుల మధ్యలో మీ నామాన్ని మహిమపరుస్తున్నాం. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుతారు. ఈ గుడికి ద్వారా మీరే అధ్యక్షులు, మీరే మహిమ పొందుతారు. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. దయచేసి కొద్ది పాటలు పాడి దేవుడు వీరికి చేసిన మేలును బట్టి పాటలతో దేవుడు మనం పరుచుకుంటాము. బావగారు వచ్చి
ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందొచ్చు కృతజ్ఞత కలిగి స్తుతులార్పించెదను అన్ని వేళలా. కృపలను పొందొచ్చు కృతజ్ఞత కలిగి స్తుతులార్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నీ కృప గొప్పదే వెలకిలేదా, నీ మనసులో ప్రేముంటే చాలా. బహుకాలముగా నేనున్న స్థితిలో
మరేది కోరికే లేదే స్వయాన నువ్వుగా ప్రేమేలా నన్ను కోరి చేరిందే ఆనందమానందమానందమే ఒక్కో క్షణం నీతో అద్భుతమే సరసానురాగాలు ఆనందమే సరిపోని ఇంకాలు అద్భుతమే పాపతో పరిపూర్ణం దైవాలు కొలిచే దైవం ఓ తల్లి నిలిపిన జీవం అమ్మంటే జగతికి ప్రాణం లేరెవరు తనకు సమానం మాతృత్వ మంగళ రాగం శ్రీమూర్తి బ్రతుకున భాగం ప్రతిపడతి జీవనయానం పసి పాపతో పరిపూర్ణం దైవాలు కొలిచే దైవం ఓ తల్లి నిలిపిన జీవం అమ్మంటే జగతికి ప్రాణం లేరెవరు తనకు సమానం దూడలనా వేలాది పుటేలనా ఏడాది దూడలనా వేలాది పుటేలనా దేవుని నిత్యం నిను వెంబడి నిజమైన ద్రాక్షవల్లి నీవే నిజమైన సంతోషము నీలోనే నిజమైన ద్రాక్షవల్లి నీవే నిజమైన సంతోషము నీలోనే శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ ఎనలేని నీ ప్రేమ నిజమైన ద్రాక్షవల్లి నీవే నిజమైన సంతోషము నీలోనే నా హృదయ వీణపై శృతి చేసి పాడనా స్తుతి కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా నా యేసు రాజా అనురాగ బంధమా నన్ను విడువాలేని ఆత్మానుబంధమా నా యేసు రాజా అనురాగ బంధమా నన్ను విడువాలేని ఆత్మానుబంధమా స్తుతి కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా బ్రతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీ రుణం పాడనా నీ కీర్తన పొగడనా వినోదన పాడనా నీ కీర్తన
కాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడిచిపోలేదయా. ఇక్కట్లతో నేను కృంగినను నీ చేయి నన్ను తాకి లేపెనయ్యా. నిజమైన నీ ప్రేమ నిష్కళంకము, నీవిచ్చు హస్తము నిన్ను ధైర్యము. నిజమైన నీ ప్రేమ నిష్కళంకము, నీవిచ్చు హస్తము నిన్ను ధైర్యము. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. మాటలి ముల్లుగా మారిన వేళ నీ మాట నన్ను పలకరించినయా. నిందలతో నేను నిండిన వేళ నీ దక్షిణ హస్తము నన్ను తాకినయా. నీ మాట చక్కటి జీవపూట, మరువనెన్నడూ నిన్ను స్తుతించుట. నీ మాట చక్కటి జీవపూట, మరువనెన్నడూ నిన్ను స్తుతించుట. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా విలోలన. పాడనా నీ కీర్తన, పొగడనా విలోలన. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం.
మందార మందార కరిగే తెల్లారేలా కిరణాలే నన్నే చేరేలా కళ్ళారా కళ్ళారా చూస్తున్నా కళ్ళారా సరికొత్త స్నేహం తరిచేరా అలికిడి చేసే నాలో అడగని ప్రశ్నే ఏదో అసలది బదులు ఏమో అది తేలేనా కుదురుగా ఉండే మదిలో చిలిపిగా ఎగిరే ఎదలో తెలియని భావం తెలిసే కథ మారేనా నీ వెంట అడుగే వేస్తూ నీ నీడనై గమనిస్తూ నా నిన్నల్లో లేని నన్నే ఇలాగా నీలో చూస్తున్నా మందార మందార కరిగే తెల్లారేలాగా ఆ కిరణాలే నన్నే చేరేలా కళ్ళారా కళ్ళారా చూస్తున్నావా కళ్ళారా ఈ సరికొత్త స్నేహం పరిచేరా మందార మందార కరిగే తెల్లారేలా కిరణాలే నన్నే చేరేలా ఉనికిని చాటే ఊపిరి కూడా ఉలికి పడేలా ఉందేలా కలలోనైనా కలగనలేదే విడిపోతుందని అరమరికా కడలైనాలో నువ్వే అలనై నీలో నేనే ఒకటై ఒదిగే క్షణమే అది ప్రేమేనా కాలాలని మరిపిస్తూ ఆనందమే అందిస్తూ నా వాసుకి వారి కుటుంబం దేవుడు వారికి చేసిన మేలుల కొరకు కొద్దిమంది ఆప్తులను బంధువులను పిలుచుకొని దేవుడు వారి కుటుంబంలో చేసిన ఈ కార్యాలను తలపోసుకుంటూ పరిశుద్ధ గ్రంథంలో మీలో సంతోషము కలిగిన అతడు పాటలు పాడవలెను అన్నట్టుగా వారి జీవితంలో దేవుడు చేసిన మేలుల్ని ఇంతవరకు ఒక్కొక్కరు పాటల రూపంలో ఆయన నామాన్ని స్మరించారు. కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో నుండి మన మధ్యలో ఉన్న దైవ సేవకులు దేవదాస్ గారు వారు మన మధ్యలో ఉన్నారు. వారు ఈ సందర్భాన్ని ఉద్దేశించి కొద్ది మాటలు వారు మాట్లాడుతూ ఉండగా అందరూ కూడా ఆసక్తిగా దేవుని మాటలు విని దీవించబడవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాం. ఈ సమయంలో వారు వచ్చి కొద్ది మాటలు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రభావములు యేసు క్రీస్తు వారికి చెందునుగాక. స్తోత్రం. మంచిది. దైవజనులు, అభిషక్తులు, యవనస్తులు, మరి మోజేస్ గారు వారి ద్వారా ఈ కార్యక్రమాన్ని దేవుడు మహిమార్థంగా జరిగిస్తూ ఉండగా కుడి వచ్చిన రక్త సంబంధులు, బంధుమిత్రులు, స్నేహితులు అందరూ కూడా సంతోషించవలసిన ఈ సమయం మరి ప్రత్యేకంగా వారికి దైవజనులకి
వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ మరి అలాగున శ్రీనివాసరావు గారు, చంటిమ్మ గారు, యేసుబాబు గారు, రత్నకుమార్ గారు కుటుంబాలు, ఇరువురు కుటుంబాలకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. స్తోత్రం. మరి సమయమునందు చక్కని పాటలు పాడారు, ప్రభు నామాన్ని గణపరిచారు. కొద్ది మాటల్లో దేవుని వాక్యం ధ్యానం చేసుకున్నాం. ఒక కుటుంబాన్ని పరిశుద్ధ గ్రంథములో మనం జ్ఞాపకం చేసుకుందాం. సమయంలో మొదటి గ్రంథం 1వ అధ్యాయములో 17వ వాక్యమును మనము జ్ఞాపకం చేసుకుందాం. అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకుని మనవిని ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పగా స్తోత్రం. ఈ మాట దైవజనులు, అయ్యగారు దైవజనులు ఎన్నోసార్లు చెప్పుండొచ్చు. వారి కుటుంబానికి ధైర్యం చెప్పుండొచ్చు. వారు చింతిస్తున్నప్పుడు కూడా, దిగులు పడుతున్నప్పుడు కూడా దైవజనులు, దైవ సేవకురాలు కూడా దేవుడు కార్యం చేస్తారు. మీ పట్ల మీరు ధైర్యంగా ఉండండి, ప్రార్థన చేసుకోండి, ప్రభు ప్రార్థన ఆలకిస్తారు, కార్యం జరిగిస్తారని మరి దైవజనులు, దైవ సేవకురాలు కూడా ఎన్నోసార్లు చెప్తారు, ఖచ్చితంగా చెప్తారు. ఎందుకంటే సేవకునికి ఉన్న భారం అలాంటిది. సంఘములో ఆత్మీయ బిడ్డలను కొరకై ప్రయాసపడతాము. వారి క్షేమ యోగాలు లేక దుఃఖములో, సంతోషములో అన్నిటిలో కూడా వారు కలిగిన భారం అది, దేవుడు పెట్టిన భారం అది. కనుక ఇక్కడ దైవజనులు చెప్పారు, ఏమని చెప్పారంటే క్షేమముగా వెళ్ళు. ఎందుకంటే నీవు క్షేమముగా వెళ్ళము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకుని మనవి ఆయన దయచేయును గాక. అంటే ఆమె పక్షమున దైవజనులు చెప్తా ఉన్నారు అని ఆమెతో చెప్పగా, ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనొందుదును గాక అనను. స్తోత్రం. చూడండి, అక్కడున్న దైవజనులు మరి ఏలితో చెప్తా ఉందా. ఆ కుటుంబంలో ఉన్న ఒక ఆమె పేరు అన్న. ఆ స్త్రీ చాలా దినముల నుండి వేదన పడుతుంది, లోపల ఎంతో బాధపడుతూ ఉంది. ఆమెకున్న కలిగిన కష్టం కొరకై, ఆమెకున్న వేదన కొరకై దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటుంది. కానీ ఆ ప్రార్థన కొన్నాళ్ళకి ఫలించినట్లుగా అక్కడున్న దైవజనులు ఆమెకు ధైర్యం చెప్తూ ఉన్నారు. అలాగనే సంఘంలో కూడా మరి దైవజనులు చెప్పి ఉంటారు, చాలాసార్లు ధైర్యపరిచారు. ఏది ఏమైనా ప్రార్థన ఆలకించిన దేవుడు, దైవజనుల ప్రార్థన, సేవకురాల యొక్క ప్రార్థన, సంఘ ప్రార్థన ఆలకించి దేవుడు ఆ మౌనికమ్మ పట్ల గొప్ప కార్యం జరిగించారు. అందుకే కదా మనం కృతజ్ఞతగా కూడుకుని ప్రభుని గణపరుస్తూ ఉన్నాం. అయితే మనం ఇక్కడ 18వ వాక్యంలో ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృప నొందుదునుగాక అనెను. తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి నాటి నుండి దుఃఖముఖిగా ఉండటం మానెను. స్తోత్రం. ఇక ఆమెలో ఈ మాటను దేవుడు జ్ఞాపకం చేశాడు. స్తోత్రం. హల్లెలూయా. కనుక మరి ఆది కాండంలో ఒక మాట చూసినట్లయితే 25వ అధ్యాయము 26వ వాక్యాన్ని మనము చదువుదాం. తరువాత
అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు ఒక్క నిమిషం 25వ అధ్యాయము 20 వచనం చదువుతాం. 20 వచనం. ఇస్సాకు అర్జనారాములు నివసించు సిరియావాడైన బెతుయేలు కుమార్తెను సిరియావాడైన లాబాను సహోదరి అయిన రెబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరముల వాడు. ఈ 21వ వచనంలో ఇస్సాకు భార్య యెహోవాను వేడుకొనెను, యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రెబ్కా గర్భవతి అయ్యెను. చాలండి. ఇక్కడ తన భార్యకు గర్భము రావట్లేదు, బిడ్డలు కలగట్లేదని ఇస్సాకు కూడా ఆ భార్య నిమిత్తమై ప్రార్థన చేసినట్లుగా ప్రభు దగ్గర మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారన్నాం. వారు యవన బిడ్డలు మనిషి మౌనికమ్మ ఎన్నోసార్లు ఇప్పుడు కన్నీళ్లు విడవచ్చు, లేక లోపలే దుఃఖపడవచ్చు, లేక చింతించవచ్చు. కానీ దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు. మరి ఇస్సాకు ప్రార్థన చేసినట్లుగా మనిషి బాబు కూడా ప్రార్థన చేసి ఉండవచ్చు. కనుక ప్రార్థన ఆలకించిన దేవుడు గర్భఫలం ఇచ్చారు. మరి ప్రసవ దినాలు దగ్గరకు వచ్చి చల్లని కాన్పు ప్రభు ఇచ్చినట్లుగా మనము ప్రార్థన చేసే వారమే ఉన్నాం. దేవుడు మరి కుమార్తె మౌనికమ్మకు చక్కటి ఆరోగ్యము, బలము, శక్తినిచ్చి దేవుడు సుఖప్రసూత దాయి చేసినట్లుగా ప్రార్థించిన వారమేనా. మరి ఈ పని నిమిత్తంలో దైవజనులు ఎంతగానో ప్రార్థన చేసి ప్రభు పాదాల దగ్గర మరి పెట్టుంటారు, కుటుంబం కూడా చేసి ఉంటారు. కనుక ఈ ప్రార్థనలో ప్రభు ఎన్ని కార్యం జరిగించాడు. అందుకే దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం వారమైనా. దేవుడి మాట దీవించును గాక. ఆమేన్. సందర్భాన్ని ఉద్దేశించి దైవజనులు వారు మాట్లాడిన విలువైన మాటలు బట్టి నేను దేవుని మహిమపరుస్తూ ఉన్నాను. నిజంగా ఈ కుటుంబం కొరకు మరి సంఘస్థులు, వారిని ఎరిగినటువంటి దైవ జనాంగము, బంధువులు, మిత్రులు అనేకులుగా ప్రార్థించారు. ప్రార్థించిన విధానాన్ని దేవుడు విని ఈరోజు ఈ విధంగా మనము దేవుని స్తుతించగలుగుతున్నాము. ఈ ప్రత్యేకమైన సమయంలో స్టీఫెన్ బాబు ఒక పాట పాడి ప్రభువుని మహిమపరుస్తారు. నిత్యం కాచుబడా, నన్ను చూచుబడా, నిత్యం కాచుబడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట, లేచి ఉండుట, కూర్చుండుట, లేచి ఉండుట, బాగుగా ఎరిగి ఉన్నావు, రాజా బాగుగా ఎరిగి ఉన్నావు, నన్ను చూచువడా, నిత్యం కాచువడా. దేవుని దయ వలన సంతానం అనేది దేవుని దయ. కనుక గడిచిన 6 సంవత్సరాలలో సంఘము, వాళ్ళు ఎరిగిన దైవ జనాంగము, మరి సేవకులుగా మా కుటుంబం
ప్రార్థించని రోజు లేదు, ప్రార్థిస్తూనే ఉన్నాం. ఇరుపక్షాల కుటుంబాల వారు ఎన్నో ఉపవాసాలు దేవుడి సన్నిధిలో. ఈ బిడ్డ మరి గర్భఫలము కొరకై కనుక మరి సంతానము కావాలి అన్న విధంగా ఓసారి అన్నదమ్ములు ఇద్దరు ఎదురవుతారు, ఏశావు యాకోబు. అన్నదమ్ములు ఇద్దరు 20 సంవత్సరాలు ఆగాక ఎదురవుతారు. బైబిల్లో ఎదురైన తర్వాత ఆ రోజులు వాళ్ళిద్దరికి పెళ్ళవరు 20 ఏళ్ల క్రితం. తర్వాత 20 ఏళ్ళు ఆగాక పెళ్ళిళ్ళు అయ్యాయి, పిల్లలు పుట్టారు. అన్న అడుగుతాడు తమ్ముడిని, వీళ్ళందరూ ఎవరు అని. తమ్ముడికి అప్పటికి దాదాపుగా 11 మంది కొడుకులు, ఒక కూతురు కలిగారు. తమ్ముడు చెప్తాడు అన్నయ్యకి, వీళ్ళందరూ దేవుడు దయచేసిన పిల్లలు, దేవుడు నాకు దయచేసిన పిల్లలు వీళ్ళందరూ. కనుక పిల్లలనేది దేవుడు దయచేసిన వారు అని ఆ రోజు ప్రార్థన లేదా మన పితరులు మాట్లాడిన మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక మరి ఈ విధంగా ఇటు సహోదరు యేసుబాబు గారి ఫ్యామిలీ, రత్నకుమారి గారు వారు ప్రార్థిస్తూ వచ్చారు. ఈ 2 ఫ్యామిలీస్ దాదాపుగా 30 సంవత్సరాల పైనుంచి నా దగ్గరకు వస్తున్నారు. దాదాపుగా యేసుబాబు గారి ఫ్యామిలీ 32 ఏళ్ళు, 95 నుంచి వస్తున్నారు. అప్పటి నుంచి పరిచయం. మౌనిక దాదాపుగా మరి నెలల పిల్ల. అప్పటి నుంచి ఆ ఫ్యామిలీ ఎంత పరిచయమో. తల్లి నాగేశ్వరమ్మ గారు దాదాపు ఇక వీరు అయితే దాదాపుగా ఒక 40 ఏళ్ల పరిచయం పైన. చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మమ్మతో మనీష్ అంటే నాగబాబు చాలా క్రమముగా మందిరానికి వచ్చేవాడు. ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ అప్పుడే వాళ్ళ తల్లిదండ్రులు రాకపోయినప్పటికీ కూడా సహోదరుడు శ్రీను గారు అలాగే చంటక్క వాళ్ళు రాకపోయినా నాగబాబు అలాగే నాగబాబు అని ఎందుకు వాడుతున్నాం అంటే చుట్టాలందరికీ తెలుసు కనుక తేజ, ఆ తేజ అంటే నాగబాబు వాళ్ళ చెల్లి. చిన్నప్పటి నుంచి అమ్మమ్మతో వస్తుండేవాడు, క్రమముగా వస్తుండేవాడు. నేను అంటూ ఉండేవాడు, ఏ రోజుకైనా దేవుడు విడిచిపెట్టాడు. బైబిల్ గ్రంథం ఇలాంటి స్టోరీనే ఉంటుంది. అమ్మమ్మ అడుగు జాడలలో నడిచిన తిమోతి అలాగే అమ్మమ్మ చేపట్టుకొని దేవుడిని కలిగి జీవించాడు. తర్వాత ఒక గొప్ప ప్రయోజకుడు, మనకు ఒక తిమోతి అనే బాలుడు, యవనస్తుడు, పెద్దవాడై 10 మందికి మాదిరికరంగా ఉన్న తిమోతి. ఆ మాట జ్ఞాపకం చేస్తుండేవాడిని. ఏది మనీష్ చిన్నప్పుడు 1, 2nd క్లాస్, 1st క్లాస్ వస్తున్నప్పుడు చాలా బుద్ధిమంతుడు. పెద్దలన్నా గౌరవం కలిగిన వాడు, తల్లిదండ్రులన్నా, పెద్దలన్నా, సంఘమన్నా, దైవసాకులన్నా చాలా గౌరవం కలిగిన వాడు. అంతే సేమ్ మౌనిక కూడా. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి మనం చూస్తున్నాను కనుక దాదాపు మరి 95 నుండి వీడు పరిచయం. చంటకోళ్ళకి నాకు తెలిసాకే పెళ్ళయింది, వాళ్ళకి మా రోడ్లో ఉంటున్నప్పుడు. కనుక ఆ కుటుంబంతో బాగా పరిచయం ఉంది. పిల్లలు నా ముందు పుట్టిన వాళ్ళు. ఏదేమైనా ఇరు కుటుంబాలు కలిసి దేవుణ్ణి ఈ విధంగా రావడం, దేవుడు ఎన్నో విషయాల్లో ఈ కుటుంబాన్ని ఆశీర్వదించడం, ఇది దేవుని ఏర్పాటని నేను భావిస్తున్నాను. కనుక ఈ ప్రత్యేకమైన సమయంలో
2020 నుంచి అటు కొండపల్లిలో కూడా బుధవారాలు శుక్రవారాలు అక్క ప్రార్థిస్తూ ఉంటుంది. ఆ లిస్టు పెట్టాము. అక్కడ కూడా ఇక్కడ ప్రతి బుధవారం శనివారం ప్రార్థిస్తూ వచ్చాం. దేవుడు మరి ఈ విధంగా కార్యం చేశారు. అలాగే డేట్ ముందుగానే ఫిక్స్ చేశాం ఈ డేట్ అని. అనుకోకుండా చండకి మరి హాస్పిటల్కి వెళ్ళడం, కొంత బలహీనత గురి కావడం, అయినప్పటికీ ఈ ప్రార్థనకు రావడము దేవుని ఏర్పాటు, అందులో దేవుని చిత్తం ఉంది. ఈ ఆశీర్వాదం అంతా దేవుడు కలగజేసిందే. కనుక దేవుని దయ వలన ఒక బిడ్డను సంపాదించుకున్నాను అని ఆదాము అవరు మాట్లాడిన విధంగా, అలాగే యాకోబు ఏశావుతో చెప్పిన విధంగా బైబిల్ గ్రంథంలో బిడ్డలు అనేది వారసత్వంగా కూడా సందర్భాలలో రాయబడింది. కేవలము సంతానము అండ్ వారసత్వము అనగా వారసుడు, ఆస్తికి వారసుడు అనేది చాలా సందర్భాలలో బైబిల్లో మనం చూస్తాం. ఈ కుమారుడికి ఆస్తిలో భాగం తల్లిదండ్రుల తర్వాత అని ఉంటుంది, సంఖ్యాకాండములో రాయబడి ఉంటుంది. ఒకవేళ కుమారుడు కనుక లేకపోతే ఆస్తి టోటల్గా కుమార్తెకి అని ఉంటుంది అక్కడ. అందుకని ఆది కాండము నుండి కూడా బైబిల్లో చూస్తే సంతానము అలాగే వారసత్వము, నీకు కుమారుడిని వారసత్వాన్ని ఇచ్చాను ఇస్సాకుని, అతని ఆస్తికి వారసుడు అని అంటాడు. కనుక సంతానము అలాగే వారసత్వము అని బైబిల్ సెలవిస్తుంది. కనుక దేవుడు ఈ రోజున ఇరు కుటుంబాలను ప్రేమించి, ముఖ్యంగా వీళ్ళిద్దరిని ప్రేమించి, మనీష్ అలాగే మౌనికాని ప్రేమించి దేవుడి సంతానం అది వారసత్వం దేవుడు ఈ రోజున వారికి అనుగ్రహించారు. కొద్ది సమయంలో, కొద్ది రోజుల్లో వాళ్ళ ఇంట్లోకి మరొక సభ్యుడు కానీ సభ్యురాలు కానీ పాపో బాబో రాబోతున్నారు. ఆ వాతావరణం అంతా ఇంకా వేరుగా ఉంటుంది. ఆల్రెడీ మాకు కూడా ఒక 2 రోజుల నుంచి అనుభవం నడుస్తున్నాం కనుక అర్థమవుతుంది. కనుక నిజంగా అది దేవుని యొక్క దీవెనగా, దేవుని ఆశీర్వాదంగా మనం భావిస్తూ, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానమే. కనుక వాళ్ళు అంబుల పొదలో ఉంచబడిన బాణాలు అని రాస్తాడు బైబిల్లో. అంటే పెరిగిన తర్వాత వాడు బాణాల్లాగా, పెరక ముందు ఎదిగిన మొక్కల్లాగా అని రాస్తాడు మరో చాట. కనుక ఎదిగిన మొక్కల్లాగా కాబోతున్నారు, అంబుల పొదలో ఉన్న బాణాలుగా కాబోతున్నారు. దేవుడు వారి ఇరువురిని దీవించి యోబోతుల బిడ్డ విషయమై మనమందరము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. ఒకసారి బైబిల్లో భార్య భర్తను గొడవ చేస్తుంది. నాకు పిల్లలు ఇవ్వా అంటే భర్త ఒక మాట అంటాడు, మాకు నోటేడని మాట. పిల్లలు ఇవ్వడానికి నేనేమైనా మారుగా ఉన్నానా? దేవుడు కదా పిల్లలు ఇచ్చేది. కనుక ఈ మధ్యాహ్నం నేను ఇచ్చే మెసేజ్ ఏమిటంటే, దేవుడు దయదాల్చాలి పిల్లలు అనేది, దేవుడు బహుమానం ఇవ్వాలి. అప్పటి వరకు వెయిట్ చేయాలి. దేవుడి సన్నిధిలో ఇందాక సేవకుడు చెప్పినట్టుగా అన్న ఏ విధంగానైతే ప్రభువుని అడిగి పొందుకుందో, ఈ కుటుంబం కూడా మన ముందున్నారు. ఈ 2 కుటుంబాలు, అటు యేసుబాబు గారి ఫ్యామిలీ, శ్రీనివాస్ గారి ఫ్యామిలీ, దేవుడి సన్నిధిలో ఈ 2 కుటుంబాలు ఎదురు చూశారు, ప్రార్థించారు. దేవుడు వారికి ఈరోజు మరి చక్కటి కొన్ని దినాలలో మరి బిడ్డని ఇవ్వబోతున్నారు. ఆరోగ్యం కలిగిన బిడ్డ, లోటు లేని బిడ్డ, లోపం లేని బిడ్డ, దీర్ఘాయుష్మంతుడైన బిడ్డ ప్రభు దయచేలాగున మనమందరము కూడా మరి మనమందరం వారు ఆశీర్వదించడానికి, దీవించడానికి ఈ స్థలానికి వచ్చాం. కనుక మన మనస్ఫూర్తిగా మన బ్లెస్సింగ్ వారికి ఇద్దాము. దేవుడి కొద్ది మాటలు వినికిల్లో దీవించును గాక. ఆమేన్.
వారందరికీ వందనాలండి. మరి కూడి వచ్చిన సేవకులకి, మరి కూడి వచ్చిన బంధుమిత్రులకి అందరికీ వందనాలు. మరి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు. మరి మీ ఆశీర్వాదాలు ఎప్పుడు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. మహోన్నతుడ, మహాగండ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి అయిన దేవ, మీకు వందనాలు, స్థుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోగా ఈ కార్యక్రమాన్ని బట్టి మీకు వందనాలు. మనీష్ మీరు జ్ఞాపకం చేసుకుని వివాహ విషయంలో కృప చూపించి ప్రవాహ బిడ్డలను ప్రేమించి ఇచ్చిన గర్భఫలమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము కనుక మీ బిడ్డలను ప్రేమించి చక్కటి బహుమానం ఇచ్చారు. ఇవ్వబోతున్న బిడ్డ నిమిత్తమై మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా, చక్కటి ఆరోగ్యం ఇప్పటి వరకు అనుగ్రహించారు. నెలల వరకు కూడా ప్రభా కనుదృష్టి బిడ్డపై ఉంచండి నాయన. దీర్ఘాయుష్తో కలిగిన బిడ్డను మీరు దయచేయండి. గర్భంలో ఉన్న శిశువు మంచి ఎదుగుదలను అనుగ్రహించి ప్రభా మీ బిడ్డ నాయన మీకు స్తోత్రాలు. మీ సన్నిధిలో ప్రార్థించిన విధంగా ఎవరు కావాలని మీ బిడ్డలు ఆశిస్తున్నారో అటు బిడ్డను దయచేయండి. ఏ అవయవ లోపం లేని బిడ్డను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇవ్వబోతున్న బిడ్డ ఇరుపక్ష కుటుంబాలకు దీవెనకరంగాను ఆశీర్వాదకరంగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. మౌనికకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ఇప్పటి వరకు ఈ కార్యక్రమంలో తోడుగా ఉన్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ముందున్న ప్రతి కార్యక్రమంలో దీవించి ఆశీర్వదించి సమస్త మహిమ ఘనత ప్రభావాలను మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్యమును సహవాసమును మరి మా మౌనికమ్మకును మనీష్ బాబుకును అలాగనే కుడి వచ్చిన మనందరికీను ఇరువురు కుటుంబానికిను దైవజనుల యొక్క పరిచర్యకును దైవజనుల యొక్క కుటుంబానికిను ప్రభా యొక్క కృప, ఆయన సన్నిధి, ఆయన కనికరము సదాకాలం నుండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్. 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 కన్నుల్లో ఉన్నావు నా కంటి పాపవై, గుండెల్లో నిండావు నా గుండె సవ్వడై. ఉభయ కుశల చిరజీవన ప్రసుక భరిత మంజుళతర శృంగారే సంచారే, అధర రుచిత మధురిత భగ సుధన కనక ప్రశమ నిరత బాంధవ్యే మాంగళ్యే మమ తవ సతి సమదశ శత ముదమన శుభ సుమన లయివ సుసుత సహిత కామం విరహ రహిత భావం ఆనంద భోగం ఆజీవకాలం పాశానుబంధం కాలానుకాలం దైవానుకూలం కామ్యార్థ సిద్ధిం కామయే. హృదయాన్ని తాకే నీ నవ్వు నాదే, ఉదయాన్ని దాచే కురులింక నావే. ఒడిలోన వాలి నీ మోము నాదే, మధురాలు దోచి అధరాలు నావే. నీలో
పరిమళం పెంచిందే పరవశం నీ చూపు నుంచి ప్రేమ పొంగేనే కన్నుల్లో ఉన్నావు నా కంటి పాపవై గుండెల్లో నిండావు నా గుండె సవ్వడై ఏ జన్మకైనా ఉంటాను నీలో ఏ చోటనైనా నేను వీడనమ్మా కాలం ముగిసిన ఈ బంధం ముగియునా నీ చూపు నుంచి ప్రేమ పొంగేనే కన్నుల్లో ఉన్నావు నా కంటి పాపవై గుండెల్లో నిండావు నా గుండె సవ్వడై నీ ఊహ నాకు ఊపిరై నాలోకి చేరుకున్నదే నీ పేరు ప్రాణనాడి అయినదే కన్నుల్లో ఉన్నావు నా కంటి పాపవై గుండెల్లో నిండావు నా గుండె సవ్వడై
సుమతి సుమలోచని సుమనోహరహాసిని రమణీ ప్రియభాషిణి కరుణా గుణభాసిని మనసైన వాడిని మనువాడినామని బదులీయ వేచిరి నువ్వు పొందిన ప్రేమని పండంటి ప్రాణాన్ని కనవే కానుకగా సాపమాపమాపమాగ సామగరి సా సాపమాపమాపమాగ సామగరి సా ఎదలో ఏకాంతము ఏమైందో ఏమిటో ఇదిగో నీ రాకతో వెళ్ళిపోయిందిటో నాలో మరో నన్ను చూసా నీకో స్నేహితుణ్ణి చేసా కాలం కాగితాలపై జంట పేర్లుగా నిన్ను నన్ను రాసా ఆకాశం గొడుగు నీడ పొడమేగా పూల మేడ ఏ చూపులు వాలకుండా ప్రేమే మన కోట గోడ నాకు నువ్వై నీకు నేనై ఏ క్షణాన్ని వదలకుండా గురుతులెన్నో పెంచుకుందాం గుండె చోటు నిండా మొదలేగా కొత్త కొత్త కథలు మొదలేగా కొత్త కొత్త కలలు ఇకపైన నువ్వు నేను బదులు మనమన్నా కొత్త మాట మొదలు అడిగా అడిగా పంచ ప్రాణాలు నీ రాణిగా జతగా జతగా పంచు నీ ప్రేమ పరాణిగా చిన్న నవ్వే రువే మార్చేసావే నా తీరు నీ పేరుగా చూపు నాకే చుట్టి కట్టేసావే నన్నేమో సన్నాయిగా కదిలే కలలే కన్న వాకిళ్ళలో కొత్తగా కోగిలే ఓ సగం పోల మారిందిలే వింతగా అడిగా అడిగా పంచ ప్రాణాలు నీ రాణిగా జతగా జతగా పంచు నీ ప్రేమ పరాణిగా సరిలేని సమరాలు సరిపోని సమయాలు తొలిసారి చూశాను నీతో విడిపోని విరహాలు విడలేని కలహాలు తెలిపాయి నీ ప్రేమ నాతో ఎల్లలేని లేని ప్రేమే నీకే ఇచ్చను లేనిస్తమా వెళ్ళలేనే నేనే నిన్నే దాటి నూరెళ్ళ నా సుత్తమా కనని వినని సుప్రభాతాల సావాసమా సెలవే కోరని సిగ్గులో గిళ్ళ శ్రీమంతమా అడిగా అడిగా పంచ ప్రాణాలు నీ వాడిగా
వెచ్చని తోడు పొద్దు పడిచాడు కొత్త సూర్యుడు నిండు నట్టింట ముద్దు బంగారు ఎంత బాగుందో జీవితం నేడు ఇంతే ఇంతే చాలు ఇలా ఉంటే చాలు నా చేయి పట్టి నా ఈ చిట్టి వేళ్ళు పరికిణి అంచు పరవళ్ళలోనే పరవశించేటి నాన్ననయ్యాలే ఏదో లేదే అన్న చేదు బాధ అన్ని మరిపించి మురిపిస్తుంది ఈ ప్రపంచం రంగు రంగు జతగా చేర్చి గీసా రంగోలి రోజు పూసే రోజా పువ్వై సమయం నవ్వాలి చిన్ని చిన్ని ప్రాణం చిందులాడే పాదం నా కోసం నవ్వు పంచేనా ఇన్ని నాళ్ళ కాలం అంతేరాని గగనం ఇష్టంగా నేలకొచ్చినా It's a family party. Hey, light setting అక్కర్లే మైక్ సెట్టిల్ తో పనిలే మన ఇంటినే చేసేద్దాం డిస్కో థక్కర్లే నైట్ నైన్ బక్కర్లే బయటికి వెయ్యలక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాప దాయిల్లే హ్యాపీగా గడిపెళ్ళ ఏ ఫారెన్ కో వెళ్ళాల మనం ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైఫ్ ఏళ్ళ మన్నా పేదవడు అడిగే దేవుడు చలో చలో మరి చేసేద్దాం బోలా It's a family party. It's a family party. It's a family party. It's a family party. రొమాన్స్ పాటే పెడతావో సిగ్గెందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే కింద పడి దొల్లేస్తావో గాలిలో కంటేస్తావో పైద్యమంతా చూపించే అంతా మన ఇల్లే జీన్స్ ప్యాంటేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్నా చెప్పుకే అంటూ నువ్వు కుమ్మేసుకో It's a family party.